హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్‌కి మీకు స్వాగతం, సుస్వాగతం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇప్పటికే మనము చాలా క్యారెక్టర్స్‌ని అయితే చూసాము. ఒకటా, రెండా మాట్లాడుకుంటూ పోతే వందల క్యారెక్టర్స్ ఉంటాయి. మన ఛానల్‌లో కూడా కొన్ని క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈరోజు కూడా మనము మార్వెల్ యూనివర్స్‌లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ అయిన మాస్టర్ హల్క్ గురించి మాట్లాడుకుందాం. అరేయ్! మాకు హల్క్ గురించి తెలుసు. మళ్ళీ ఈ మాస్టర్ హల్క్ ఎవరని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. అక్కడికి వస్తున్నా. ఇన్ఫినిటీ సాగా వరకు మనకు కేవలం ఒక యూనివర్స్‌లో ఉండే క్యారెక్టర్స్ మాత్రమే తెలుసు. ఎప్పుడైతే ఈ మల్టీవర్స్ సాగా మొదలయిందో అప్పుడు ఓహో! ఎంసీయూలో చాలా ఆల్టర్‌నేట్ యూనివర్సెస్ ఉన్నాయి. అందులో మన ఇయర్ 616లో చూసిన క్యారెక్టర్స్‌కి ఆల్టర్‌నేటివ్ వర్షన్స్ ఉన్నాయి. వాళ్ళను మనము వేరియంట్స్ అంటామని తెలిసింది. కామిక్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళకు ఇదంతా ముందే తెలుసు. కమింగ్ టు హల్క్. మనకు బాగా తెలిసిన హల్క్ ఎవరు? ఎస్616 చెందిన బ్రూస్ బ్యానర్ హల్క్. ఈ హల్క్‌కి వేరియంట్స్ ఆల్టర్‌నేట్ యూనివర్సెస్‌లో చాలామంది ఉన్నారు. డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్‌లో మనము వోల్వరిన్‌తో ఫైట్ చేస్తున్న హల్క్‌ని కూడా చూస్తాం. అలాగే రాబోయే అవెంజర్స్ డూమ్స్‌డే ఇంకా అవెంజర్స్ సీక్రెట్ వార్స్‌లో మన హల్క్‌తో పాటుగా మనము అతి శక్తివంతమైన ఇంకో మాస్టర్ హల్క్‌ని అయితే చూడబోతున్నాం. ఇతను కూడా ఒక వేరియంటే. రాబోయే మూవీస్‌లో ఒక కీలక పాత్రనైతే వహించబోతున్నాడు. ఇంతకీ ఎవరు ఈ మాస్టర్ హల్క్? అసలు ఇతనికి మాస్టర్ అనే పేరు ఎలా వచ్చింది? ఇతని పవర్స్ ఏంటి? ఎందుకని ఈ హల్క్ ఓల్డ్ లుక్‌లో కనిపిస్తున్నాడు? ఇలా చాలా విషయాలైతే మనము మాట్లాడుకుందాం. మాస్టర్ హల్క్. నిజం చెప్పాలంటే ఈ హల్క్ చాలా డిఫరెంట్ వేరియంట్. అతని యూనివర్స్ మీద అందరూ చనిపోయినా గానీ మనోడు అస్సలు చావడు. అదేదో డైలాగ్ ఉంటుంది గదా! ఎంత కొట్టినా చావని పామురా నువ్వు అని. ప్రతి ఒక్కటి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ మాస్టర్ హల్క్ మన బ్రూస్ బ్యానర్ హల్క్ యొక్క ఫ్యూచర్ టైమ్‌లైన్ డార్క్ వర్షన్ వేరియంట్. ఈ యూనివర్స్‌లో ఇతని పేరు కూడా సేమ్ బ్రూస్ బ్యానరే. ఇతను ఎర్త్ 9200కి చెందినవాడు. ఈ ఆల్టర్‌నేట్ టైమ్‌లైన్‌లో స్టోరీ అంతా కూడా ఫ్యూచర్‌లో 100 ఇయర్స్ తర్వాత జరుగుతుంది. ఫ్యూచర్‌లో మానవుల మధ్య జరిగిన అణుయుద్ధం అదే న్యూక్లియర్ వార్ వల్ల భూమి మొత్తం నాశనమైపోతుంది. ఆ రేడియేషన్ వల్ల సాధారణ మానవులందరూ కూడా చనిపోతారు. కానీ హల్క్ యొక్క శరీరం ఆ రేడియేషన్‌ను పీల్చుకొని మరింత బలంగా తయారవుతుంది. మన ఎస్616 హల్క్‌కు కోపం ఎక్కువ, తెలివి తక్కువ. అంటే ప్రొఫెసర్ బ్రూస్ బ్యానర్‌గా ఉన్నప్పుడు అతని తెలివి ఎక్కువ, అప్పుడు బలం తక్కువ ఉంటుంది. అతను హల్క్‌గా మారినప్పుడు బలం ఎక్కువ, తెలివి తక్కువగా ఉంటుంది. కానీ మాస్టర్ బ్రూస్ బ్యానర్ యొక్క తెలివి మరియు బలం 2 కలిసి ఉంటాయి. అంటే అతను ఒక శాస్త్రవేత్తలా ఆలోచించగలడు మరియు రాక్షసుడిలా పోరాడగలడు. అయితే ఈ యూనివర్స్‌లో న్యూక్లియర్ వార్ వల్ల అందరూ చనిపోతూ ఉంటారు కదా! అయితే ఇక్కడ ఉన్న హల్క్‌కి 100 ఏళ్ల పాటు మనుషుల బాధలు, చావులు చూడడం వల్ల అతనిలో జాలి, దయ అనేవి పోతాయి. అలా బ్రూస్ బ్యానర్ ఒక బీస్ట్‌లా మారిపోతాడు. బ్యాడ్ లక్ ఏంటంటే ఈ యూనివర్స్ మీద ఉన్న సూపర్ హీరోస్ అందరూ కూడా చనిపోతారు. ఈవెన్ అవెంజర్స్ కూడా. బ్రూస్ అంత క్రూరంగా మారిపోవడానికి కారణం అవెంజర్స్. అంటే అతనికి తోడు కూడా ఎవరు ఉండరు. ఆ తర్వాత బ్లాక్ సైట్ జరిపిన కెమికల్ దాడుల వల్ల మానవాళి మొత్తం అంతరించిపోయే స్థాయికైతే చేరుకుంటుంది. ఈ వినాశనం నుండి బ్రూస్ బ్యానర్‌ను ఏఐఎం సంస్థ రక్షించి అతని స్టాసిస్‌లో ఉంచింది. స్టాసిస్ అంటే పూర్తి నిద్రలో ఉంచడం. ఈ ఎక్స్‌పెరిమెంట్‌ను మోడక్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇప్పుడు న్యూక్లియర్ రేడియేషన్ వల్ల అందరూ చనిపోతారు కానీ హల్క్ ఒక్కడే మాత్రమే బ్రతికుంటాడు. ఎందుకంటే ఆ న్యూక్లియర్ రేడియేషన్ వల్ల హల్క్ ఇంకా స్ట్రాంగ్‌గా అవుతాడు. అతని పవర్ అలాంటిది. అయితే ఏఐఎం వాళ్ళు హల్క్ యొక్క పవర్‌ని యూజ్ చేసుకొని మళ్ళీ తమ ఎర్త్‌ని రీబిల్డ్ చేద్దాం అనుకుంటారు. కానీ అది అస్సలు కుదరదు. అందుకే హల్క్‌ని స్టాసిస్‌లో ఉంచుతారు. అయితే బ్యానర్ చివరకు ఆ స్టాసిస్ నుండి ఎస్కేప్ అవుతాడు. హల్క్ అమెరికా అంతా ప్రయాణించి చివరికి వాషింగ్టన్ డీసీ చేరుకుంటాడు. అక్కడ వైట్ హౌస్ కింద ఉన్న బంకర్‌లో కొంతమంది ప్రాణాలతో ఉన్నవారిని కలుసుకుంటాడు. న్యూయార్క్ నగరం ఇప్పుడు డిస్టోపియా అనే నగరంగా మారిందని, దానిని మాస్ట్రో అనే వ్యక్తి పాలిస్తున్నాడని హల్క్ తెలుసుకుంటాడు. అక్కడికి వెళ్ళిన హల్క్ మాస్ట్రో మరెవరో కాదు, గ్రీక్ దేవుడైన హెర్క్యులస్ అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఇంకప్పుడు హెర్క్యులస్ మరియు హల్క్ మధ్య భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. అందులో హెర్క్యులస్ హల్క్‌ని ఓడించి విజయం అయితే సాధిస్తాడు. అలా హల్క్ తప్పించుకుని తన పాత స్నేహితుడైన రిక్ జోన్స్‌ని అయితే కలుసుకుంటాడు. మనుషుల పట్ల విరక్తి చెందిన హల్క్ హెర్క్యులస్‌ను ఓడించడానికి మాస్టర్ ప్లాన్ అయితే వేస్తాడు. ఆల్కెమిక్స్ ప్రయోగశాల నుండి సేకరించిన డాగ్స్ ఆఫ్ వార్ అనే రోబోటిక్స్ కుక్కలను తయారు చేస్తాడు. చివరకు హల్క్ ఒక కుట్ర పన్నాడు. వేపర్ అనే విలన్ సహాయంతో హెర్క్యులస్‌ను చంపించాడు.
ఆపై హల్క్ స్వయంగా తనను తాను మాస్ట్రోగా ప్రకటించుకొని డిస్టోపియాకు కొత్త కింగ్ అవుతాడు. మాస్ట్రో తన ప్యాలెస్‌లో ఒక ప్రత్యేకమైన గదిని ఉంచుకుంటాడు. అందులో చనిపోయిన తన పాత స్నేహితుల యొక్క జ్ఞాపకార్థం వారి ఆయుధాలనైతే దాచుకుంటాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెప్టెన్ అమెరికా యొక్క షీల్డ్, ఐరన్ మ్యాన్ యొక్క మాస్క్, థోర్ సుత్తి, సిల్వర్ సర్ఫర్ యొక్క బోర్డ్. ఇది అతని విజయాన్ని మరియు ప్రపంచంలో తనకంటే శక్తివంతుడు ఎవరు లేరని అహంకారాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత చాలా యుద్ధాలైతే జరుగుతాయి. మాస్ట్రో పీఐఎక్స్ పోస్ట్ అపోకాలిప్టిక్ ఎగ్జిస్టెన్స్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెడతాడు. అతను డాక్టర్ డూమ్‌తో కలిసి తన శత్రువులందరినీ చంపేస్తాడు. కానీ తర్వాత డాక్టర్ డూమ్, నేమర్ మరియు అబామినేషన్ వంటి వారితో మాస్ట్రోకు తీవ్రమైన పోరాటాలైతే జరుగుతాయి. ఈ యుద్ధాలలో మాస్ట్రో తన అపారమైన శక్తిని కారణంగా గెలుస్తాడు. హల్క్ పాత స్నేహితుడైన రిక్ జోన్స్ ముసలివాడైపోతాడు. హల్క్ ఇంత క్రూరంగా మారడం అతనికి నచ్చదు. మాస్ట్రోని ఆపడానికి అతను ఒక ప్లాన్ అయితే వేస్తాడు. ప్రెజెంట్ కాలంలో ఉన్న చెడ్డ హల్క్‌ను ఓడించాలంటే గతంలో మంచిగా ఉన్న హల్క్‌నే తీసుకురావాలని డిసైడ్ అవుతాడు. గతంలోని హల్క్ అంటే ప్రొఫెసర్ హల్క్‌ను టైం ట్రావెల్ ద్వారా భవిష్యత్తుకు తీసుకొచ్చి మాస్ట్రోను అడ్డుకోవాలని రిక్ జోన్స్ అయితే ట్రై చేస్తాడు. అలా అతను అనుకున్న విధంగానే పాస్ట్‌లో ఉన్న హల్క్ ఫ్యూచర్‌కి వస్తాడు. గతంలోని హల్క్ మరియు మాస్ట్రో మధ్య భీకరమైన యుద్ధం అయితే జరుగుతుంది. అనుభవం మరియు శక్తిలో మాస్ట్రో పైచేయి సాధించినప్పటికీ చివరకు డాక్టర్ డూమ్ యొక్క టైం మెషిన్ సహాయంతో మాస్ట్రోను హల్క్‌ని క్రియేట్ చేసిన గామా బాంబ్ పేలుడు సమయానికి వెనక్కి పంపుతాడు. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, క్లారిటీగా చెప్తా వినండి. డూమ్ మాస్ట్రో హల్క్‌ని పాస్ట్‌లో బ్రూస్ బ్యానర్ ఒక గామా బాంబు పేలుడు వల్ల హల్క్ అయ్యి ఉంటాడు కదా! ఆ టైంకి ట్రావెల్ చేసేలా చేస్తాడు. అంటే ఆ పేలుడు సమయానికి మాస్ట్రో హల్క్ అక్కడ ఉండేలా చేస్తాడు. అలా మాస్ట్రో టైం ట్రావెల్ ద్వారా ఆ గామా బాంబ్ బ్లాస్ట్ దగ్గర ఉంటాడు. ఆ పేలుడులో మాస్ట్రో చనిపోయినట్లు అందరూ అనుకుంటారు. కానీ మాస్ట్రో పూర్తిగా చనిపోవడం, అతని ఆత్మ గామా బాంబ్ ప్రదేశంలోనే ఉండిపోయింది. హల్క్ ఆ ప్రదేశానికి వచ్చిన ప్రతిసారి అతని నుండి గామా రేడియేషన్ గ్రహించి మాస్ట్రో నెమ్మదిగా తిరిగి ప్రాణం పోసుకుంటాడు. ఆ తర్వాత యాస్గార్డియన్ ట్రోల్స్ అతని ఆత్మను డెస్ట్రాయర్ కవచంలో ఉంచుతాయి. కానీ హల్క్ మళ్ళీ మాస్ట్రో హల్క్‌ని ఓడిస్తాడు. మాస్ట్రో చనిపోకముందు అతనికి ఒక కుమారుడు ఉంటాడు. మాస్ట్రో ఎంత క్రూరమైన వాడో తెలిసిన తన భార్య తన కొడుకు కూడా తండ్రిలా మారకూడదని భావిస్తుంది. అందుకే ఆమె తన బిడ్డను తీసుకొని టైం మెషిన్ ద్వారా గతంలోకి పారిపోతుంది. మాస్ట్రోకు ఒక కజిన్ కూడా ఉంటుంది. ఆమె షీ హల్క్. ఆమె భవిష్యత్తులో మాస్ట్రో వంశాన్ని అంతం చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఇలా మాస్ట్రో యొక్క కథ ఉంటుంది. అయితే 2015 సీక్రెట్ వార్స్‌లో డాక్టర్ డూమ్ క్రియేట్ చేసిన బ్యాటిల్ వార్‌లో మాస్ట్రో డెస్టోపియా అనే ప్రాంతానికి రాజుగా ఉంటాడు. డాక్టర్ డూమ్‌ని సింహాసనం నుండి దించి తానే ప్రపంచానికి అధిపతి కావాలని మాస్ట్రో చాలా ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటాడు. డూమ్‌ని ఓడించడానికి మాస్ట్రో అపారమైన శక్తులున్న ఆయుధాల కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఎంతోమంది సూపర్ హీరోలనైతే మాస్ట్రో ఓడిస్తాడు. చివరికి మాస్ట్రో ధైర్యం చేసి డూమ్‌ను ఎదురు తిరిగినప్పుడు డాక్టర్ డూమ్ తన శక్తులతో మాస్ట్రోను ఒక ఇల్యూజన్‌లో బంధిస్తాడు. ఆ భ్రమలో తాను గెలిచానని భ్రమపడుతూ మాస్ట్రో అక్కడే ఉండిపోతాడు. సీక్రెట్ వార్స్ ముగిశాక ఆ మాయ నుండి మాస్ట్రో బయటపడతాడు. ది కలెక్టర్ శక్తులను దొంగిలించి మళ్ళీ విశ్వంలోనే అత్యంత ప్రమాదకరమైన విలన్‌గా మారిపోతాడు మాస్ట్రో హల్క్. ఇంక ఇది గైస్ మాస్ట్రో హల్క్ యొక్క ఆరిజిన్. ఇప్పుడు ఇతని పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలుసుకుందాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్. మాస్ట్రో బలం సాధారణ హల్క్ కంటే కూడా చాలా ఎక్కువ. అతను వందల టన్నుల బరువును సులభంగా ఎత్తగలడు. రేడియేషన్‌లో పెరిగే కొద్దీ అతని బలం అనేది పెరుగుతూనే ఉంటుంది. జీనియల్ లెవెల్ ఇంటెలెక్ట్. ఇది అతనికి అతిపెద్ద శక్తి. ఇతనికి బ్రూస్ బ్యానర్ తెలివితేటలు పూర్తిగా ఉంటాయి. యుద్ధ సమయంలో ఎనిమిని ఎలా ఓడించాలో ప్లాన్ వేయడంలో ఇతను దిట్ట. రీజనరేటివ్ హీలింగ్ ఫ్యాక్టర్. శరీరానికి అంత పెద్ద గాయమైన సెకండ్స్‌లో తగ్గిపోతుంది. సాధారణ హల్క్ కంటే ఇతని బాడీ చాలా వేగంగా రిపేర్ అవుతుంది. ఇమ్మోర్టాలిటీ. మాస్ట్రో శరీరం ముక్కలైన అతని ఆత్మ నశించదు. రేడియేషన్ ఎక్కడుంటే అక్కడ అతను మళ్ళీ ప్రాణం పోసుకోగలడు. గామా విజన్. మాస్ట్రో ఆత్మలను అయితే చూడగలడు. ఇతర డైమెన్షన్స్‌లో ఉన్న ఆస్ట్రల్ ఫామ్స్‌ను కూడా చూడగలడు. సూపర్ హ్యూమన్ డ్యూరబిలిటీ. అణుబాంబు పేలుళ్ళు, అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కూడా ఇతని శరీరాన్ని ఏమీ చేయలేవు. రేడియేషన్ వల్ల వందలేళ్లు గడిచినా ఇతను ముసలివాడవడు. పైగా కాలం గడిచే కొద్దీ మరింత బలంగా తయారవుతూ ఉంటాడు. ఇంక ఇదే వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నాకు తెలిసినందులో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎన్ని కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.